జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆద్య, నా పాట ఈ చెవితో విని చెవితో వదిలేస్తారు, కానీ నీ నాట్యం మాత్రం ఈ ఊళ్ళో వాళ్ళ కళ్ళల్లో నిలిచిపోయింది. అవును ఆద్య, నీ ప్రదర్శన చూశాక జనంతో పాటు వీళ్ళ నాన్నగారు కూడా మెచ్చుకున్నారు. నాతో మాట్లాడారు కూడా. ఆ ఆనందంతోనే ఈ స్వీట్ చేశాను. తీసుకో, తీసుకో, తీసుకో బిట్టు. భలేదానివే. శివయ్య, తీసుకో. ఇదిగో సీను, తీసుకో. వదినా, సూపర్ ఉంది. నాకు ఇంకోటి ఇవ్వు. మొన్న నేను చేస్తే తినలేదు గాని జానకక్క చేసిందంటే మాత్రం రోజంతా అదే తింటారు. నువ్వెప్పుడు చేసావని? చెయ్యాలని అనుకుందిలేరా. ఆ, ఆ విషయాలని పక్కన పెట్టండి. చాలా రోజుల తర్వాత అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరి వల్ల అయితే ఆనందం పోగొట్టుకున్నామో వాళ్ళ వల్లే సంతోషం పొందడం అనేది చాలా అరుదు. అత నా తరపున ఆద్యకి నువ్వే థ్యాంక్స్ చెప్పే. అలాగేనయ్యా. ఇదిగో ఇంకొకటి తీసుకో. అయ్యో వద్దు వద్ద తీసుకోవయ్యా. చాలా తాగరా అబ్బాయి. మళ్ళీ నా కొడుకు మాట్లాడాడని జానకి లోపలే పొంగిపోతుంది. అవునా అమ్మా? తీసుకో. అక్క ఆనందం ఈ స్వీట్ లోనే తెలుస్తోంది. నాకు నాట్యం వచ్చు, చేశాను. ఇందులో సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముంది? ఎందుకు లేదు? మా నాన్నగారు అమ్మని ప్రేమగా జానకి అని పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము. జానకి, అత్తయ్య గారు, ఆయన వస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వాడినోరు కూడా తీపి చేయవే. ఏమండి, అందరికీ ఇచ్చాను, మీకు కూడా తీసుకొచ్చాను. అందరికీ ఏమిచ్చావు? నాకేం తీసుకొచ్చావు? స్వీట్ తెచ్చాను. మీకేం కావాలో చెప్పండి, చేసిస్తాను. దాన్ని తయారు చేయలేవు. శివా, చెప్పండి అన్నయ్య. నువ్వు వెళ్ళి తీసుకొచ్చివ్వు. ఏం కావాలన్నయ్య? విషయం. రఘు, ఏంట్రా మాటలు? అందరూ సంతోషంగా ఉండగా ఏంటండి ఆ మాటలు? ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారా? రామా, చిచ్చి, అలా దిగేవేంటి? మన ఇంట వంట ఉందా?
రామలక్ష్మి అంటే గుర్తొచ్చేది ఆడపిల్ల కాదు, నిన్ను పద్ధతిగా పెంచిన నీ తండ్రి రఘురామే. కట్టు బొట్టు సరిగ్గా ఉంటే ఆడపిల్లను చూసి మెచ్చుకుంటారు ఎవరైనా. కానీ నువ్వు దిగిన ఈ ఫోటోని చూసిన వాళ్ళు నన్ను నువ్వు చెప్పేది ఒకటి చేయించేది ఇంకొకటి అంటారు బయట. చెప్పు రామలక్ష్మి, వాళ్ళడిగిన దానికి నన్నేం జవాబు చెప్పమంటావు? తననేం అనకండి, ఆ ఫోటో తీసింది నేను. సిగ్గు లేకుండా ఫోటో తీసింది నేను అని చెప్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ. షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు రామలక్ష్మి కూడా సిగ్గుపడలేదు. ప్రౌడ్ గా ఫీల్ అయింది. ఆపో! ఆపే! ఇలా ఫోటో దిగి ఏం సాధించావు? పరువు తీయడం తప్ప. ఈ ఫోటో ఎడిట్ చేయమన్నాను, కానీ ఆ ఫోటో స్టూడియో వాడు ఇలా చేశాడు. అందులో మా ఇద్దరి తప్పేముంది? హే! గజ్జ కట్టి నాట్యం చేస్తే నా పరువు నిలబెట్టావనుకున్నాను, కానీ నా కూతురికి ఇలాంటి బట్టలేసి ఫోటోలు తీయించి బజారులో నిలబెట్టావనుకోలేదు. అసలు నిన్ను ఏమనాలి? మీ పెద్దమ్మలాగా నాట్యం చేశావనుకున్నాను, కానీ నువ్వు మీ అమ్మలాగే ప్రవర్తించావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.